ఒక్క పాటున ఉదుటుగా వచ్చి రుక్మిణిని తన రథముపై ఎక్కించుకుని శ్రీకృష్ణుడు తీసుకువెళ్లే విధము శ్రీ భాగవత పద్యములు రుక్మిణీ కళ్యాణము 20వ భాగము భావార్థములతో సహా. గౌరీ పూజ చేసి దేవాలయం బయటకు వచ్చిన రుక్మిణీదేవి యొక్క సౌందర్యానికి ఆశ్చర్యచకితులైన రాజసమూహమంతా కూడా ఆమె చిరునవ్వులకి సిగ్గులతో కూడిన ఓర చూపులకి మనసులు కరిగిపోయి డిలాపడిపోయారు. తమ తమ గంభీరత్వమును విడిచిపెట్టారు. చేష్టలుడి అలా చూస్తూ ఉండిపోయారు. వారి ఆయుధములు చేజారి కింద పడినాయి. తమ ఏనుగులు గుర్రాలు రథాలు ఎక్కలేక నేలపై పడ్డారు. రుక్మిణీదేవి మాత్రము తన ఎడం చేతి గోరుతో ముంగురులు సరి చేసుకుంటూ బయట సర్దుకుంటూ కడగంటి చూపులతో ఆ రాజసమూహాన్ని నిశితముగా పరిశీలిస్తోంది. తరువాత ఏమి జరిగింది? కనియన్ రుక్మిణి చంద్రమండలముఖున్ కంఠీరవేంద్రావలగ్ను నవాంభోజదళాక్షు జారుతరవక్షున్ మేఘ సంకాసదేహు నగారాతి గజేంద్రహస్త నిభబాహుం చక్రీ పీతాంబరున్ ఘనభూషాన్వితు కంబుకంఠు విజయోత్కంఠుం జగన్మోహనున్. ఆ విధముగా పరికిస్తున్న రుక్మిణీదేవికి శ్రీకృష్ణుడు దర్శనమిచ్చాడు. చంద్రమండలం వంటి ముఖబింబము, సింహం లాంటి నడుము, పద్మముల వంటి నేత్రములు, విశాలమైన వక్షస్థలము, నీలమేఘవర్ణము, ఐరావతం యొక్క తొండం లాంటి చేతులు, శంఖములు బోరిన మెడ కలిగి పీతాంబరధారి అయి సర్వాభరణ భూషితుడై విజయం సాధించాలనే ఉత్సాహంతో జగన్మోహనాకారముగా ఉన్నాడు. ఆ జగన్మోహనాకారుని రూపలావణ్యము, సౌందర్యం, యవ్వనం, వైభవం, అపురూప గాంభీర్యం, నేర్పరితనం, తేజస్సుల అతిశయానికి రుక్మిణి ఎంతగానో సంతోషించింది. తన రథం ఎక్కాలని ఆశపడుతున్న ఆమెను చూశాడు శ్రీకృష్ణుడు. సింహం తిన్నగా వచ్చి నక్కల మధ్యలో ఉన్న ఆహారాన్ని పట్టుకుపోయినట్లు శత్రుపక్షం రాజులందరూ చూస్తుండగా రుక్మిణిని రథంపై ఎక్కించుకుని భూమి ఆకాశాలు దద్దరిల్లే ఆ శంఖం పూరిస్తూ ద్వారకకు వెళ్లే మార్గములో పయనించాడు. బలరాముడు తన యాదవ సైన్యాలతో శ్రీకృష్ణుని అనుసరిస్తున్నారు. కృష్ణుని పరాక్రమం చూసి జరాసంధుని వైపు ఉన్న రాజులు సహించలేకపోయారు. ఘన సింహంబుల కీర్తి నీచ మృగముల్ గైకొన్న చందంబునన్ మన కీర్తుల్గొని బాలతోడ్కొంచు ఉన్మాదంబుతో గోపకుల్ చనుచున్నారదే శౌర్యబెన్నటికి మీ శస్త్రాస్త్రముల్ కాల్పనే తను మధ్యన్ విడిపింపమేని నగరే ధాత్రీ జనుల్ క్రంతలన్. జరాసంధులు తమలో ఈ విధముగా హెచ్చరించుకోసాగారు. గొప్ప గొప్ప సింహాల పరువును నీచమైన జంతువులు తీసేసినట్లు మన పరువు తీసి కృష్ణుడు రుక్మిణిని తీసుకుపోతున్నాడు. అదిగో చూడండి, యాదవులు ఉద్రేకంగా పోతున్నారు. రాకుమారిని విడిపించుకోలేకపోతే మన శౌర్య పరాక్రమాలెందుకు, మన వద్ద ఉన్న అస్త్రశస్త్రాలెందుకు దండగా, లోకులు నవ్విపోరా. ఆ విధముగా కృష్ణుడు రుక్మిణిని తీసుకుపోతుంటే జరాసంధుడు మొదలైన వారు ఒకరినొకరు హెచ్చరించుకుంటూ రోషావేశపూరితులై కవచములు, బాణములు, ఇతరమైన ఆయుధాలు ధరించి తమ తమ చతురంగ సైన్యాలతో యాదవులను వెంబడించారు. వారిని ఆగమని హుంకరిస్తూ శరవర్షమును వారిపై కురిపించారు.
ఆ బాణవర్షమును యాదవ సేనా నాయకులు తమ విల్లులను ఎక్కుపెట్టి అడ్డుకున్నారు. మరికొన్ని పద్యములు వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో.